ఏడేళ్ల బాలుడిని ఇంట్లోకి లాక్కెళ్లి తీవ్రంగా కొట్టి కుక్కతో కరిపించి ఎందుకంటే ఏడేళ్ల బాలుడు తన స్నేహితులతో కలిసి ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆ బాలుడు జామకాయను పైకి విసిరిగా అది పక్కింట్లో పడింది. దాంతో పక్కింటి వ్యక్తి ఆగ్రహించాడు. బాలుడిని ఇంట్లోకి లాక్కెళ్లి తీవ్రంగా కొట్టాడు, కుక్కతో కరిపించాడు. ఇంతలో ఏడుపు విన్న బాలుడి కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లాలో అమర్ కుష్వాహా ఇంటి పక్కన ఏడేళ్ల బాలుడు యశ్ శుక్లా కుటుంబం నివాసం ఉంటోంది. ఈ క్రమంలో యశ్ శుక్లా సోమవారం తన మిత్రులతో కలిసి ఇంటి ముందు ఆడుతూ ఓ జామకాయను పైకి విసిరాడు. అది పొరపాటున అమన్ కుష్వాహా ఇంట్లో పడింది. దాంతో అతడు ఆగ్రహించాడు. యశ్ శుక్లాను ఇంట్లోకి లాక్కెళ్లి తీవ్రంగా కొట్టాడు. అంతటికీ ఆగకుండా తన పెంపుడు కుక్కను అతడిపై వదిలి కరిపించాడు. బాలుడి అరుపులు విన్న అతని కుటుంబ సభ్యులు అమన్ కుష్వాహా ఇంట్లోకి వెళ్లి నిలదీశారు. దాంతో అమన్ వారిని దుర్భాషలాడాడు. అనంతరం యశ్ శుక్లాను అతడి పేరెంట్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత యశ్ తల్లి స్వాతి శుక్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుసుకున్న అమన్ కుష్వాహా పారిపోయాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.